రాజ్యం ఏలుకో బీసీ మేలుకో రాజ్యం ఏలుకో బీసీ మేలుకో రాజ్యం ఏలుకో బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వమే పరిరక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ బాధ్యత ఉంది. బీసీ సంఘాలుగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరంగా మేమేం చెప్తున్నామంటే తమిళనాడు మాదిరిగా 9th షెడ్యూల్లో రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయాలని చెప్తున్నాం మొదటి నుంచి. ఆ దశలోనే రేవంత్ రెడ్డి సర్కారు కూడా బాధ్యత తీసుకోవాలి. ఆ రకంగా బాధ్యత తీసుకోకుండా ఆ బాధ్యత నుంచి డ్యూయల్ గేమ్ ఆడుతూ బీసీలను వంచన చేసుకుంటూ వస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి బీసీ ఇంటలెక్చువల్ ఫోరంగా బీసీ సంఘాలుగా ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్, రాబోయే రోజుల్లో నీకు అతి త్వరలోనే బుద్ధి చెప్పే పరిస్థితి దగ్గరలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లజ్జగా నిస్సిగ్గుగా 42% రిజర్వేషన్స్ విషయంలో ఈ తెలంగాణ ప్రజలు బీసీలను నిర్ద్వంద్వంగా మోసం చేయడానికి చూస్తూ ఉంది. ఎందుకంటే చట్టం చేసిన తర్వాత అది పార్లమెంట్లో తీసుకుపోయి అక్కడ ప్రధానమంత్రితోని రాష్ట్రపతితో మాట 9th షెడ్యూల్ చేర్పించాలి. తమిళనాడు తరహాలో అఖిల పక్షాన్ని తీసుకుపోయిన అఖిల పక్షాన్ని తీసుకుపోలేదు. అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చి ఆర్డినెన్స్ ద్వారా జియో ద్వారా మేము 40% రిజర్వేషన్స్ ఇస్తా అంటే అవి గతంలో కూడా కొట్టేసారు. ఆల్రెడీ బీహార్లో కానీ అదేవిధంగా మహారాష్ట్రలో కానీ అదేవిధంగా జరిగింది. మహారాష్ట్రలో అయితే గెలిచిన తర్వాత కూడా సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా కోర్టు చెలాని కొట్టేసింది. ఇంత సందిగ్ధంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా దీనికి బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోవాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక అప్రకటిత రెడ్డి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో అంత రెడ్డి ప్రభుత్వం అయింది, అది రెడ్డి రాజ్యమే అయిపోయింది. ఎందుకు రెడ్డి రాజ్యం అయిందంటే ఆయన ప్రకటించిన కూడా రెడ్ల చేతికి రాజకీయ పార్టీల పగ్గాలు ఇవ్వాలి, ప్రతి ఊళ్ళో రెడ్డికి 5 ఎకరాల భూమి ఉండాలి అని ప్రకటించేటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా బీసీల రాజకీయ అభివృద్ధిని సమూల అభివృద్ధిని కోరుకుంటారు? రాష్ట్ర ప్రజలు రాష్ట్ర బీసీలు గమనించాలి. ఎందుకంటే ఈ మధ్య వేసినటువంటి చైర్మన్లు కూడా భాషా సాహిత్య తెలుగు సాహిత్యాన్ని కూడా తీసి మామిడారి కృష్ణ తీసి ఒక బీసీని తీసి ఒక రెడ్డికి ఇచ్చిండు. ఏలూరు రవీందర్ రెడ్డి సమాచార కమిషన్ మొన్న రెడ్డికే ఇచ్చిండు. అంటే ఏ కమిషన్ చూసినా రెడ్డిలో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రం చుట్టూ రంగారెడ్డి జిల్లా చుట్టూ ఆర్డీఓలు 18 మంది 16 మంది మొత్తం ఆర్డీఓలు రెడ్లు ఎవరు? అంటే ఏ నామినేటెడ్ పోస్టులు ఇద్దానికి నీకేమొచ్చింది? ఇదే 47% రిజర్వేషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తారు, కొట్టేసాను తెలిసి కూడా మీరు నాటకాలు ఆడుతున్నారు. మరి ఇదే 47% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో మీకు ఒకటి వచ్చిండు. మన రిజల్ట్ వచ్చినాయి. 47% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసి నీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి కదా. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే విద్యా ఉద్యోగాల్లో 42% ఈరోజు ఇంప్లిమెంట్ చేసేవాడు. ఆయనకు సిద్ధశుద్ధి లేదు. ఆయనకు బీసీల పట్ల 42% స్థానిక రిజర్వేషన్లో చిత్తశుద్ధి కనుక ఉంటే ఆయన అఖిలపక్షం తీసుకొని ఢిల్లీకి వెళ్ళేవాడు. ఆయనకు చిత్తశుద్ధి లేదు, అఖిలపక్షం తీసుకొని ఢిల్లీకి వెళ్ళలేదు. రెడ్లు ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు. బీసీ వ్యతిరేక రాజ్య నిర్మాణం జరుగుతుంది, రాజ్య పాలన జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయ సదస్సు పెట్టిన బీసీఐఎఫ్ తరఫున బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో రాబోయే నెల రోజుల్లో ఒక పెద్ద బీసీ రాజకీయ వేదిక సభ జరపడం కోసం సన్నాహక సదస్సు ఏర్పాటు చేసినాం. ఖచ్చితంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలని ఏ విధంగా బీసీలు అణచివేస్తూ ఉన్నారు, ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులను తిప్పికొడతాం. ఇవాళ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్స్తోని పూర్తిగా నష్టపోయింది బీసీలు. ఎంతగా నష్టపోయారంటే ఇవాళ ప్రతిరోజు వార్తలలో సోషల్ మీడియాలలో కండ్ల కనబడతా ఉంది. మీకు ఎందుకు అనిపిస్తలేదు? 6.99% ఉన్నోడు నిర్లజ్జగా నిస్సిగ్గుగా 10% తీసుకుంటే 57% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్ ఏ దేశంలో ఉన్నదా? ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్ పోతుంది సోదరులకు, అదే ఎస్టీలకు ఎస్టీ దామాషా ప్రకారం పోతుంది. 6.997% ఉన్న ఓసీలకు 10% ఎట్లు ఇస్తారు? 57% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్ ఏంది? ఈ రాష్ట్రంలో మేము అడుగుతాము. ఎవరిని మోసం చేస్తారు? కళ్ళ కనబడుతుంది కదా, సిగ్గు అనిపిస్తలేదా? మీరు పరిపాలన ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు? మిమ్మల్ని గద్దె తీస్తేనే మీ బలుపులు అనుభూతాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి చెక్కు పెట్టేటటువంటి రాజకీయ వేదిక ఆయన ఏదైతే ఆయన జిల్లా ఉందో ఈ జిల్లా వేదికగా రాబోయే నెల రోజుల్లో పెద్ద మహాసభ రాజకీయ వేదిక జరుపుతామని తెలియజేస్తా ఉన్నా. రాజ్యాధికారం రావాలంటే ఇప్పుడు తీసినటువంటి బీసీ 42% రిజర్వేషన్ చేసినటువంటి బిల్లు ఏదైతే ఉందో శాసనసభలో చేస్తే అయ్యేది కాదు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సవరణ చేస్తూ 9th షెడ్యూల్లో తమిళనాడు తరహాలో ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రతిపక్షాలను తీసుకెళ్ళి ఆమోదం తెలియజేస్తూ రాష్ట్రపతి దగ్గర తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా ఏకపక్షంగా చేయటం వల్ల అది సక్సెస్ కాలేదు. ఇప్పుడు జీవో తీసుకొచ్చారు. ఈ జీవోలు అనేటువంటివి నిలబడేటువంటివి కావు. కాబట్టి జీవోల వల్ల సాధ్యం కాదు. దీనికి ఎంతసేపు ఉన్నా కాలం గడపడానికి మభ్యపెట్టడానికి పనికొస్తాయేమో కానీ ఈ జీవో పనికిరాదు.
ఒకవేళ జీవో తీసిన కోర్టుకు వెళ్తానంటే ఆ కోర్టులో వాళ్ళు మళ్ళీ రేపటి రోజు తీర్పు వచ్చిన తర్వాత గెలిచిన వాళ్ళని కూడా తిరిగి రిజైన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది సరైనది కాదు. ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం బీసీలకు పార్లమెంటులో రాజ్యాంగ బిల్లు పాస్ చేసి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చితేనే అది చట్టబద్ధమైనటువంటి రిజర్వేషను. అప్పుడు మాత్రమే బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాజకీయంలో స్థానిక సంస్థల్లో కానీ లేదంటే ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ లాంటి పదవుల్లో కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా చేయనంత వరకు ఇది సరైనది కాదు, సాధ్యం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకోసం ఈరోజు మన ఇంటలెక్చువల్ ఫోరం సంబంధించినటువంటి చైర్మన్ పెద్దలు డాక్టర్ టి చిరంజీవులు గారు, మాజీ ఐఏఎస్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ గారు, మరి రాష్ట్రంలో ఉండేటువంటి ఇంటలెక్చువల్స్ను బీసీలందరినీ ఏకం చేస్తున్నటువంటి ఒక అందరినీ కలుపుకుపోయేటువంటి ఉద్యమాల్ని మేము బీసీ ఫెడరేషన్ వెనుకబడిన కులాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా మరి నా పేరు ఎన్ చెన్నరాములు, మేము సంపూర్ణంగా చిరంజీవి సార్కు సపోర్ట్ చేస్తున్నాం. చిరంజీవి సార్ వెంబడి కలిసి నడుస్తాం. ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం సాధిస్తాం. కాబట్టి ఓ బీసీ మేలుకో, నీ రాజ్యం ఏలుకో. వాళ్ళు కనుక రిజర్వేషన్ ఇవ్వకపోతే నీ ఓటే ఆయుధంగా ఈ మొత్తం ఓసీలను ఓడించి బీసీ రాజ్యాన్ని తీసుకురావాలని తెలియజేస్తున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.